ఈ రాజకీయ డ్రామాలు వాళ్ళందరూ దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఇటు సైడ్ లబ్ధి పొందేదానికి డ్రామాలు ఆడుతున్నారు, అటు సైడ్ లబ్ధి పొందేదానికి డ్రామాలు ఆడుతున్నారు. ఇటువంటి ప్రివిలేజ్ లేని ప్రివిలేజ్ కలిగిచ్చినారు. అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన గౌరవము, దయచేసి గమనించాలా అని చెప్పి ఐ వాంట్ టు పుట్ దిస్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. నెక్స్ట్, కాకుమాని రాజశేఖర్ గారిని నేను అడుగుతున్నాను. పాపం ఇప్పుడు ఆ పార్టీలో ఉండడు. రేపు ఆ పార్టీ లేకపోతే కూటమిలో ఉండే 3 పార్టీల్లో ఏ పార్టీ ఆయన చూస్ చేసుకుంటాడో ఒకసారి చెప్పగలిగితే బాగుంటది. అదే విధంగా ఇంకొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను. కౌన్ బనేగా కరోడ్పతి క్వశ్చన్ 5 ABCDE. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీకి దేనికి రావటం లేదు? స్పీకర్ గారిని చూసి భయపడి రావటం లేదా? RRR గారిని చూసి భయపడి రావటం లేదా? చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడి రావటం లేదా? లోకేష్ గారిని చూసి భయపడి రావటం లేదా? పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడి రావటం లేదా? ABCDE ఈ వీటిల్లో మీరు చూస్ చేసుకొని ఏదో ఒక ఆన్సర్ మాకు ఇవ్వాలని కోరుతున్నాను. కానీ తమాషా ఏంటంటే వర్మ గారు, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల తరపున మాట్లాడి ప్రజల సమస్యలు లేవనెత్తే ఫోరం అది. ప్రజల కోసము అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉండి కూడా రాకుండా నేను పాదయాత్ర పెట్టి రోడ్ల పైన ప్రజల సమస్యలు లేవనెత్తాము అని చెప్తే ఈ రోజుల్లో ప్రజలు ఎవరన్నా అంత అమాయకుల? అది నమ్మే పరిస్థితి ఉందా? దయచేసి ఒకసారి గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. అంటే యాడ వచ్చి లేవనెత్తాలో ఆడ లేవనెత్తరు, కానీ పాదయాత్ర పెట్టి లేవనెత్తనని అంటున్నారంటే అక్కడ సీరియస్నెస్ ఏంది అని ఒకసారి ఆలోచించాలా. ప్రజలు ఇటువంటి వాళ్ళని సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది రెండోది. మూడోది, ఆ ముద్దు విషయం నేను లేవనెత్తినాను. కాకుమాని రాజశేఖర్ గారు ఏమన్నారు క్లియర్ గా, మీకు పెడతారు ఇప్పుడు రాండి అన్నారు. అంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ఎవరికి పెట్టలేదు అని చెప్పి అంతటితో తేలిపోయింది. అదే పాయింట్ నేను చెప్తున్నాను. పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి నమ్మకం కుదిరించి ఎవరి దగ్గరకు వచ్చినా ముద్దు పెట్టి 5 సంవత్సరాలు ఎవరిని ఎందుకు కలవలేదు? ఒక్కరికన్నా ఎందుకు ముద్దు పెట్టలేదు? సెక్రటేరియట్ నుంచి ఇంటికి మధ్యలో ధర్నా చేస్తే అన్ని సంవత్సరాలు రైతులు కనీసం ఏమని ఎందుకు పలకరించలేదు? ఆ బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. సరే, ఏదో పులివెందుల్లో జరిగిపోయింది అనేదో మీరు అంటున్నారు. ఎందుకంటే మీ పరువు కాపాడుకునే దానికి మీరు అట్లా మాట్లాడాలి. లేదు అని అంటే మొత్తం పులివెందుల్లోనే ఎత్తిపోతే ఇంకా వైసీపీ పార్టీ పరిస్థితి ఎటువంటి పరిస్థితితో ప్రజలకు అర్థమవుతుందని మీరు అన్నారు. పక్కనే ఒంటిమిట్ట జరిగింది కదా. ఒంటిమిట్టలో నేను ఉండాను ఫీల్డ్లో. నేను 5-6 రోజులు ఫీల్డ్లో ఉండాను. అది యాక్చువల్ గా ఎప్పుడు వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతమే. గతంలో కాంగ్రెస్ లో ఉన్న పట్టు ఉండే మండలము, ఇప్పుడు వైసీపీకి పట్టు ఉన్న మండలము. అక్కడ ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచే వచ్చిన మనిషి. సో మీరు ఎంత ప్రయత్నించినా గానీ ఎందుకు గెలవలేకపోయినారు? అక్కడైతే తప్పులు ఏం జరగలేదు కదా. పులివెందుల్లో మీరు ఏదో కథలు చెప్తా ఉంటారు. ఇక్కడ నేను ఫీల్డ్ లో ఉండి చెప్తా ఉన్నాను. ఏమి కష్టపడి తిరిగినాం ప్రజల్లో. మేము చేసిన మంచి చెప్పుకుంటా వచ్చినాం. 3 మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది చైర్మన్లు, అందరు ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజలు ప్రతి ఇల్లు గడప తట్టినాము. ఒక ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్ కండక్ట్ చేయించినాం. మా వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, అన్న మనం ఎందుకు ఇంత కష్టపడాలా? గతంలో వైసీపీ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం మనం నామినేషన్ ఇవ్వలేదు, మనం ఇంత ధర్మంగా ఎలక్షన్ చేయాలా అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించినారు. మీరు నేర్చుకోవాలండి, మీరు నేర్చుకోవాలా. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మీరు అవహేళన చేసినారో మళ్ళా మీరు మాట్లాడే పరిస్థితిలో ఉండారా? ఇప్పుడే వర్మ గారు అన్నారు, మీరు కూడా నీతుల గురించో మంచి మాటల గురించో మాట్లాడుతున్నారా అని అన్నారు. దానికి మీరు దాన్ని ఆన్సర్ చేయలేక మీరు వేరే విధంగా పోయినారు. అందుకని ఇది చూపించినాను. ఇది పైన కోడి, ఈ కిందేమో ఇంకెవరితో మొత్తం ఈకలన్నీ పోయినాయి. మాట్లాడితే మా బొచ్చేమైనా బీకుతారా అన్నాడు. రెడ్ బుక్ ఓపెన్ కాలేదు, ఓపెన్ కాకుండా ఆ బొచ్చంతా ఎడగపోయిందో తెలీదు. ఇది జీవిత సత్యము. అహంకారం అనేది రాజకీయాల్లో పనికిరాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అయిపోయింది. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తూ ఉంది. ఈ ఈర్ష్యతో మీరు చేసే మంచి పనులని డిస్టర్బ్ చేయకుండా వచ్చే ఇండస్ట్రీలకి లెటర్లు రాసి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అని చెప్పి ఆ శకుని పాత్ర వహించకుండా ఒక 5 సంవత్సరాలు గమ్ముగుండండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చూస్తారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు ప్లీజ్. వర్మ గారు బేసిక్ గా 2